ఇప్పుడు మనం 2024వ సంవత్సరం రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో గుడివాడ ప్రాంతం నుంచి తెలుగుదేశం కూటమి పార్టీ నుంచి వెలిగండ్ల రాము గారు, అలాగే వైసీపీ పార్టీ నుంచి కోడలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు, వారిద్దరు జ్యోతిష బలం ఎలా ఉందో, గెలుస్తారా ఓడతారా ఆ ప్రాంతం నుంచి వైసీపీ అభిమానుల కోరిక మూలంగా కోడలి నాని గారి గురించి, అలాగే తెలుగుదేశం అభిమానుల కోరిక మూలంగా వెలిగండ్ల రాము గారి గురించి మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు ఎట్లా ఉంది వెలిగండ్ల రాము గారి జ్యోతిష్య బలం, కోడలి నానిగారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. గుడివాడ తరపు నుంచి గెలిచే అవకాశం ఎవరికి చూడు. ముఖ్యంగా గుడివాడ తరపు నుంచి చూడాలంటే మాత్రం వనవాస యోగ బలం వచ్చిందండి. ఆంజనేయ స్వామి వచ్చిండు, అంగుళికం తెస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే మాత్రం సీతమ్మ వారు వచ్చింది. ముఖ్యంగా అశోకవనంలో సీతమ్మ వారు వచ్చింది. కానీ ముఖ్యంగా గుడివాడ ప్రాంతంలో మాత్రం ఎలక్షన్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. వెలిగండ్ల రాముగారి జ్యోతిష్య బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ కోడలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నానిగారి జ్యోతిష్య బలం కూడా మాత్రం అద్భుతంగా ఉన్నది. వారి ముక్కు సూటి గుణం ఉంటుంది. ఏ మాట అయినా ముఖం ముందల్ని మాట్లాడతారు. మాట మాత్రం కరుకుతనం ఉంటుంది, కానీ మనసు మాత్రం వెన్న ఉంటుంది వారిది. కానీ ముఖ్యంగా మాత్రం ఈ ప్రాంతం నుంచి మాత్రం హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. అతి కష్టంగా మాత్రం కోడలి నానిగారు గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ త్రుటిలో మాత్రం వెలిగండ్ల రాము గారు ఓడిపోయే అవకాశం ఉన్నదండి. వైసీపీ తరపు నుంచి మాత్రం కోడలి నానిగారు గెలిచే అవకాశం ఉందండి. కానీ మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి తరపు నుంచి వెలిగండ్ల రాము త్రుటిలో ఓడిపోయే అవకాశం ఉందండి.